హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. మీరు కూడా చాలా సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వీడియో. ఇక్కడ చూసినట్లుగా ఎంత బాగా మ్యారినేషన్ అయిందో చూడండి. అంత లోపల కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ ఒక పళ్ళెం లాంటిది పెట్టుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దీనిలోనే కాస్తంత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. సాల్ట్ దానికి తగినంత, కొద్దిగంత కొరియండర్ పౌడరు, అండ్ ఇది మంచిగా కలుపుకోవడానికి ఆయిల్ వాడుతున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత నీట్గా మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. చికెన్కి అయితే డైరెక్ట్ వేయచ్చు, ఇది ఫిష్ కాబట్టి ముక్క విరిగిపోతుంది కాబట్టి ముందుగా ఇలా మ్యారినేషన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా కడిగినటువంటి చేప ముక్కల్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటికి ఒకేసారి కలపకుండా ఒక్కొక్క ఫిష్ని ముక్కని ఇలా తీసుకొని నీట్గా ఒక్కొక్క దానికి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. ముక్క అనేది మొత్తం పీసెస్కి పట్టాలి. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఇలా అన్నమాట. ఇక్కడ చేసిన మసాలా ఏదైతే ఉందో అది ఫిషెస్ అన్నిటికీ ఈ విధంగా అతుకుపోయేటట్లా చేసి తర్వాత ఒక లెమన్ జ్యూస్ని పైనకి వేసి నీట్గా కొద్దిసేపు మ్యారినేషన్ చేసి దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక 30 minutes రెస్ట్ ఇస్తే చాలా మంచిగా మసాలా అనేది ఇంకుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఒక 30 minutes వరకు రెస్ట్ ఇచ్చేసి మనం ఒక మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆయిల్ వాడకుండా కొద్దిగా లోతుగా ఉన్నటువంటిది సరిపోతుంది. తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటే బెస్ట్. ఒక 2 tablespoon ఆయిల్ వేస్తున్నాను నేను ఇందులో. ఇది ఎప్పుడు కూడా మందంగా ఉన్నటువంటిది తీసుకోవాలి అండ్ ఆయిల్ వేడైన తర్వాతనే వేయాలి. అలా ఆయిల్ వేయగానే వేసేస్తే మాత్రం ఫిష్ అనేది విడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. పీసెస్ ఎలా ఉందో అలా రావాలంటే మంచిగా వేడైన తర్వాతనే వేయాలి. మాడిపోతుంది అన్న టెన్షన్ అవసరం లేదు. ఈ విధంగా నీట్గా ఒక్కొక్క ముక్కని అలా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. అందులో అరేంజ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత నీట్గా ముక్క అనేది విరిగిపోకుండా పీసెస్ తిలిపి పక్కన మళ్ళీ సేమ్ ప్లేస్లో వేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా ముక్కను అలా వేసేసుకోవాలి. ముక్క అనేది విరిగిపోకుండా నీట్గా చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక 10 minutesలో మనకు ఫిష్ అనేది చాలా సూపర్గా ఫ్రై అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.